లైఫ్లో ఎప్పుడైనా సరే ఇది మీరు రిలేట్ అవ్వచ్చు. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ప్రొడక్టివిటీ హ్యాక్స్ ఫర్ బెటర్ ప్రొడక్టివిటీ. ఒక డైలీ రొటీన్కి ఎఫెక్టివ్గా ఉండాలంటే ప్రొడక్టివిటీ హ్యాక్స్ ఉంటాయి. ఈ హ్యాక్స్ తెలియక ఏంటంటే డైలీ రొటీన్ అందరూ పెట్టుకుంటారు కానీ ఒక షెడ్యూల్ దానికి తగ్గట్టు ఫాలో అవ్వరు అండ్ అది ఎఫెక్టివ్గా ఉండదు. దానికి కావాల్సిన విధానాలు ఏమీ తెలియకుండా, తెలిసినా సరే సరిగ్గా ఫాలో అవ్వకుండా, సగం సగం తెలిసి ఇలా చాలా విధాలుగా లైఫ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. అయితే ఈ వీడియోలో టాపిక్ మీకు అర్థమైపోయింది. ఇది ఎవరైనా రిలేట్ అవ్వచ్చు అన్న విషయం కూడా మీకు ఇంట్రొడక్షన్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పానమాట. అయితే ప్రొడక్టివిటీ హ్యాక్స్ లేకుండా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో, లేకపోతే ప్రొడక్టివిటీ హ్యాక్స్ అయితే ఎఫెక్టివ్గా ఎలా ఉంటుందో అనేది చెప్పాలంటే ఫస్ట్ ప్రొడక్టివిటీ హ్యాక్స్ లేకుండా ఉన్న డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్తాను. డైలీ రొటీన్ అంటే మార్నింగ్ లెగడము, యోగా ఆర్ ఎక్సర్సైజ్ చేయడము, దీని తర్వాత డే ప్లాన్ చేసుకోవడము అండ్ షెడ్యూల్ అండ్ ప్రయారిటైజ్ చేసుకోవడము, దాని తర్వాత ఏమైనా టాస్క్ ఇంపార్టెంట్ ఉంటే ఈట్ ద ఫ్రాగ్ ఆర్ ఎల్స్ ఇంకేమైనా బెటర్గా ఇంకేమైనా అవసరం ఉంటే రీషెడ్యూల్ చేసుకోవడము, లేకపోతే డైలీ వర్క్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ సోలోప్రెన్యూర్షిప్ ఆర్ ఫ్రీలాన్సర్ ఆర్ ఎనీథింగ్ ఎవరి తగ్గట్టు వాళ్ళు రొటీన్ ఒకటి పెట్టుకోవడము. అండ్ ఈవినింగో నైటో ఏమైనా మీటప్సో లేకపోతే ఫ్రెండ్స్ని కలవడమో, పార్టీయో ఫంక్షన్సో, లేకపోతే డిఎం చేయడమో, లేకపోతే అవుట్ రీచ్ అవ్వడమో, లేకపోతే డిన్నర్ టైంకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చిట్ చాట్, లేకపోతే డిన్నర్, లేకపోతే ఇంకేమైనా ప్లాన్స్ ఉంటే ఇంకేమైనా ప్లాన్స్, లేకపోతే టూర్స్. ఇలా డైలీ రొటీన్ అంటే ఎవ్రీడే రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే ఇది ఎఫెక్టివ్గా ఉండదు వితౌట్ ప్రొడక్టివిటీ హ్యాక్స్. ప్రొడక్టివిటీ హ్యాక్స్ లేకపోతే ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైంకి లెగరు, ఒకవేళ లెగిసినా సరే మార్నింగ్ రొటీన్ అనేది డల్గా ఉంటుంది. దానివల్ల డే అనేది ప్రాపర్గా స్టార్ట్ అవ్వదు అండ్ రిఫ్రెషింగ్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మార్నింగ్ రొటీన్ అయిన తర్వాత డే ప్లాన్ చేసుకోకుండా ఉండడం వల్ల హెక్టిక్గా ఉండడము అండ్ ఆర్గనైజ్డ్గా షెడ్యూల్ లేకపోవడము, ఇలా వేరియస్ విధాలుగా డే అనేది స్టార్టింగే ప్రాబ్లం ఉంటుంది, డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల రిజల్ట్స్ ఆర్గనైజ్డ్గా డిసిప్లిన్గా ఉండదు లైఫ్. సో ఒకవేళ మీ డైలీ రొటీన్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, స్ట్రక్చర్డ్గా ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, లైఫ్ ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ, ఫినాన్షియలీ, సోషలీ, ఎమోషనలీ ఇన్ని విధాలుగా ఓవరాల్ వెల్నెస్ ఉండాలనుకుంటే, డైలీ రొటీన్ ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్రొడక్టివిటీ హ్యాక్స్. నేను నా లైఫ్లో చూసినవి, పాటించినవి, అట్ ద సేమ్ టైము నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ ఆర్ ఎనీ అదర్ సర్కిల్ నాకు తెలిసిన వాళ్ళలో ప్రొడక్టివిటీ హ్యాక్స్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ ప్రొడక్టివిటీ హ్యాక్స్ ఫాలో అయితే మీ డైలీ రొటీన్ ఇంకా బెటర్గా అవుతుంది. ఫస్ట్ థింగ్, వేకప్ ఎర్లీ. ట్రై టు వేకప్ బై అట్లీస్ట్ 5:30 ఆర్ 6:30. వేకప్ అయిన వెంటనే లైట్ జాగో, వాకింగో, బ్రిస్క్ వాకో ఏదో ఒకటి చేసి చిన్నగా వాటర్ తాగి కూల్ డౌన్ అయిన తర్వాత బాడీ మళ్ళీ చిన్న లైట్ స్ట్రెచ్చింగ్ అండ్ వార్మప్ చేసి తర్వాత మీ ఫిట్నెస్ రొటీన్, జిమ్ అయితే జిమ్, లేకపోతే వాకింగ్ అయితే వాకింగ్, జాగింగ్ అయితే జాగింగ్, లేకపోతే మీకు జిమ్ కాకపోతే ఇంట్లో జిమ్ వర్కౌట్ చేస్తే వర్కౌట్ చేయండి, బాడీ వెయిట్ వర్కౌట్స్, లేకపోతే యోగా చేసే వాళ్ళైతే యోగా చేయండి. అండ్ దీంతో పాటు మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అండ్ ఇంకొన్ని ప్రాక్టీసెస్ చేస్తే బెటర్. కార్డియో చేస్తే బెస్ట్. ఎట్లయినా కార్డియో ఇంక్లూడ్ చేసుకోండి. ఒక 10-15 మినిట్స్ అయినా సరే. జుంబా అవ్వచ్చు, లేకపోతే డ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే జంపింగ్ జాక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇది మార్నింగ్ రొటీన్, ఇది ఫిట్నెస్ కింద కవర్ అయిపోతుంది. అండ్ మిగతావన్నీ బ్రషింగ్ ఇవన్నీ ఇదిగా ఫాలో అయిపోవడమే. ఆ తర్వాత డే స్టార్ట్ చేయండి విత్ జర్నలింగ్ ఆర్ ఎల్స్ ప్లానింగ్ యువర్ డే, సో దట్ మీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, డే బెటర్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రయారిటైజ్ అండ్ షెడ్యూల్ చేసుకోండి. మీ పెద్ద టాస్క్ తినేయండి ఫస్ట్, ఈట్ ద ఫ్రాగ్. తర్వాత చిన్న టాస్క్ ఈజీగా ఫ్లోలో అయిపోతుంది. అండ్ కాంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఫ్రీలాన్సర్స్, సోలోప్రెనర్స్ ఇలాంటి వాళ్ళు అయితే డెఫినెట్లీ కాంటెంట్ ఎర్లీగా డే స్టార్టింగ్లో ప్లాన్ చేసుకుని రికార్డో, షూటో, ఎడిటింగో ఏదైనా సరే మధ్యాహ్నానికి బ్యాచ్ చేసుకుని మార్నింగ్ టైం మార్నింగ్, ఈవినింగ్ టైం ఈవినింగ్ చేసేసుకోండి. ఈవినింగ్ టైం ప్లానింగ్ చేసుకొని మార్నింగ్ టైం పోస్టింగ్ గురించి ఆలోచించండి. ఈవినింగ్ టైం పోస్ట్ చేసే పోస్టులు ఈవినింగ్ పోస్ట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైము జాబ్, బిజినెస్ ఓనర్స్కి అయితే మీ వర్క్లో మీరు ఏదైతే మీకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసుకోండి ఎర్లీ అవర్స్లో. అండ్ ఇలా కాకుండా ఇంకా చాలా విధాలుగా ఇప్పుడు మీకు రొటీన్, మార్నింగ్ రొటీను, మీ వర్క్ రొటీను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొడక్టివిటీ హ్యాక్స్. కొన్ని టూల్స్ చెప్తాను అనమాట మీకు హెల్ప్ అయ్యేది. సమ్ టూల్స్ లైక్ గూగుల్ టూల్స్ ఉంటాయి. గూగుల్ టూల్స్లో గూగుల్ కీప్ ఏమో మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే గూగుల్ కీప్లో ప్లాన్ చేసుకోవచ్చు ఐడియాస్, బ్రెయిన్ స్టార్మింగ్కి. ఎప్పుడైనా సడన్గా వస్తే ఐడియాస్ హెల్ప్ అవుతాయి.
మీకు ఫ్యూచర్లో. అండ్ గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ అండ్ ఏదైనా స్టోర్ చేసుకుంటే ఆర్గనైజ్డ్గా ఎప్పుడంటే అప్పుడు హజిల్ బజిల్ లేకుండా మీకు దొరుకుతుంది డిజిటల్ కాపీస్ ఉంటే. అండ్ అట్ ద సేమ్ టైము గూగుల్ క్యాలెండర్ ఉంటే డెఫినెట్లీ కంటెంట్ క్రియేటర్స్కి డెఫినెట్లీ కంటెంట్ క్యాలెండర్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ మీకు బిజినెస్ చేసే వాళ్ళ కంటెంట్ కూడా హెల్ప్ అవుతుంది. గూగుల్ క్యాలెండర్ ప్లాన్ చేసుకొని గూగుల్ క్యాలెండర్లో ఇంపార్టెంట్ డేస్ ఆర్ డేట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ టాస్క్ రిమైండ్ చేస్తుంది. గూగుల్ టాస్క్ కూడా రిమైండ్ చేస్తుంది అబౌట్ డైలీ టాస్క్. సో ఇలా గూగుల్ టూల్స్ని యూస్ చేసుకుని మీ డేని ఆర్గనైజ్డ్గా చేసుకోవచ్చు, మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా ఉండాలి కాబట్టి ఫినాన్షియల్ ప్లానింగ్ వచ్చేసరికి సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంటేజో బడ్జెటింగ్ చేసుకుని అలా చేసుకోండి. అప్పుడు ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. డైలీ రొటీన్ డిస్టర్బ్ అవ్వదు. ఫినాన్సెస్ గురించి ఆలోచించకుండా ఆటోమేట్ చేసుకోండి మీ బిల్స్ని. లేకపోతే మీకు ఎన్ని బిల్స్ ఉన్నాయో కంట్రోల్ చేసుకుని కంట్రోల్ లేని బిల్స్ ఎన్నో కౌంట్ చేసుకుని బడ్జెటింగ్ చేసుకోండి ప్రాపర్గా. సో ఇన్ని విధాలుగా ఇన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ప్లే చేస్తే ప్రొడక్టివిటీ హ్యాక్స్ యూస్ చేస్తే మీ డైలీ రొటీన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మీకు ఏమైనా అన్ఇంపార్టెంట్ ఆర్ ఇంకేదైనా షెడ్యూల్ ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ ఆర్ డిన్నర్కి ప్లాన్ చేసుకోండి. లైక్ మీటింగ్ ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ సమ్ క్యాజువల్ థింగ్స్, చాటింగ్, టాకింగ్ ఇలాంటివి అయితే. అండ్ ఇన్ని విధాలుగా మీకు డైలీ రొటీన్ మీది డిస్టర్బ్ అవ్వదు, ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్టివిటీ హ్యాక్స్తో యుల్ డూ వెల్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. ఏ డే మిస్ అవ్వదు మీకు. దట్స్ ఇట్ గైస్ ఇన్ దిస్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ try to make it reach more and more people because ఇది relatable content and everyone will relate to it and will grow and evolve personally and professionally with this type of content. Thank you.